ఇలా చేపలైతే తీసుకొని వచ్చాం కదండీ! ఈ చేపలనైతే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులోనే కొద్దిగా పెరుగు కానీ, లేకపోతే నిమ్మకాయ రసం కానీ వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. కలిపి ఒక్కొక్క చేపని ఇలా నీట్‌గా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా మొత్తం బాగా చేపలనైతే కడుక్కోవాలి. ఇలా కడుక్కునేసాం కదండీ! ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కొంచెము కార్న్‌ఫ్లోర్ వేసి బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టే విధంగా 2 పక్కల అప్లై చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలండి. థాంక్స్ ఫర్ వాచింగ్.